నమస్కారం మేడం. నమస్కారం. మీ పేరు మేడం? మాలో సుమిత్ర సంతోష్, సోమారం తాండా సర్పంచ్. అన్న మీ పేరు? మాలో సంతోష్, సుమిత్ర, సోమారం తాండా. మేడం, మీ గ్రామంలో గుర్తించిన సమస్యలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నీటి వాటర్ గురించి బాగా ప్రాబ్లం ఉంది సార్. మా ఊర్లో వాటర్ సమస్య అనేది ఎక్కువ ఉంది. మా ఊరికి ప్రజెంట్ 3 బోర్లు కావాలి సార్. ఇంతకుముందు ఎమ్మెల్యే సార్ కూడా ఒక దగ్గర మీటింగ్లో మాట్లాడినప్పుడు మా విలేజ్ గురించి కూడా మాట్లాడిండ్రు సార్. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఒక వాటర్ సమస్య అనేది ప్రజెంట్ ఎక్కువగా ఉంది సార్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇక బావిల ద్వారా బోర్లు అంటే గవర్నమెంట్ నుంచి బోర్లు కూడా వచ్చినాయి సార్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండిపోయినాయి. బావిలో కూడా వాటర్ లేకపోవడం వల్ల సార్ ఇప్పుడు వాటర్ సమస్య అనేది ఎక్కువ ఉంది సార్. మాకు ఒక 3 బోర్లు మాకు కావాలని కోరుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే సార్ గారికి. రెండోది సార్, వాటర్ ట్యాంక్ సార్. అది కట్టి ఒక దాదాపుగా 40 సంవత్సరాలు అయిపోయింది సార్. అది మొత్తం కారుతుంది. అది కూడా నీళ్ళు సరిపోవట్లేదు సార్. అది కొత్త వాటర్ ట్యాంక్ కావాలని కోరుకుంటున్నాం సార్ మేము. ఇంకోటి బస్సు కూడా సార్, ఒక దాదాపు 20 సంవత్సరాలు అయ్యాయి సార్ మా విలేజ్కి బస్సు అనేది లేకపోవడం జరిగింది సార్. ఇప్పుడు బస్సు సౌకర్యం కూడా కావాలని ఎమ్మెల్యే సార్ని కోరుకుంటున్నాం సార్ మేము. ఇంకోటి డ్రైనేజ్ ఉంది సార్, కాకపోతే అది స్లోప్ అంటే సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్ళు అనేది ఇట్లా మంచి వెళ్ళట్లేదు సార్. అక్కడక్కడ మొత్తం అంటే జమ అయి ఉంటుంది సార్. దానివల్ల దోమలు ఎక్కువయి అంటే బాగా ప్రాబ్లం అవుతుంది సార్. అది కూడా సార్ సార్ దృష్టికి తీసుకెళ్ళి మాకు అది మంచి కావాలని మంచిగా చేపించాలని కోరుకుంటున్నాం సార్ సార్కి. ఇంకోటి సార్, సిసి రోడ్ కూడా మా ఊర్లో 25 lakhs వరకు ఇచ్చిండు సార్. సార్కి ఈ విషయంలో రుణపడి ఉంటాం సార్. ఇంకోటి ఏంటంటే కొన్ని వేయించినాం సార్, ఇంకా కొన్ని దగ్గర లేవు సార్. అది కూడా ఇవ్వాలని సార్ని కోరుకుంటున్నాం సార్ మేము. ఇంకోటి సార్, ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు మా విలేజ్లో 19 వచ్చినాయి సార్. అది నడుస్తూనే ఉన్నాయి సార్. బిల్లులు కూడా వచ్చినాయి కొన్నిటికి. ఇంకొక 20 కావాలని మా విలేజ్కి ఒక 20 ఇల్లులు కావాలని సార్ని కోరుకుంటున్నాం సార్ మేము. ఇంకోటి సార్, మా విలేజ్లో అంటే సోమారం టు యాచారం రోడ్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది సార్. అంటే నిజామాబాద్ మాకు సోమారం నుంచి నిజామాబాద్ మాకు దగ్గర ఉంటుంది సార్. ఇక్కడ నుంచి అయితే తొందరగా అంటే చేరుకోగలుగుతాం సార్. అట్లా అని సోమారం టు యాచారం రోడ్ కావాలని ఎమ్మెల్యే సార్ని కోరుకుంటున్నాం సార్ మేము. ఇంకోటి సార్, ఈ సమస్య సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది సార్. ఇంకోటి అంగన్వాడీ భవనం సార్, అది బాగా రోజులే సార్, పాతగా అయిపోయింది. మొత్తం ఇట్లా అంటే ఇట్లా ఎలుకలు అవి ఇవి అంటే సామాన్లు పెట్టినవి కూడా మొత్తం వేస్ట్ చేసేస్తున్నాయి సార్. అది కూడా అంగన్వాడీ భవనం కూడా కావాలని కోరుకుంటున్నాం సార్ మేము. స్కూల్ భవనం కూడా ఉంది సార్, స్కూల్ పిల్లలకి 1st నుంచి 5th వరకు. కాకపోతే అది మొత్తం పాతగా అయిపోయిందని మొన్న కూలగొట్టేసినాం సార్. అది కూడా స్కూల్ భవనం కావాలని కోరుకుంటున్నాం సార్. అది హైమాక్స్ లైట్ సార్ టెంపుల్ ఇప్పుడు మా ఊర్లో సార్ హౌసుల్కుంట ఇంకా సోమారం శివలాల్ టెంపుల్ దగ్గర ఇప్పుడు కొత్తది కట్టుకుంటున్నాం సార్. ఇంకోటి ఏంటంటే హనుమాన్ టెంపుల్ దగ్గర పెద్ద లైట్లు కావాలని ఎమ్మెల్యే సార్ని కోరుకుంటున్నాం సార్ మేము. ఇంకోటి అది ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సార్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హై స్కూల్ 200 కోట్లతోటి సార్ మాకు ఇచ్చేసిండు సార్. ఈ విషయంలో మా ఎల్లారెడ్డి ప్రజలు మేము సార్కి ఎంతో రుణపడి ఉంటాం సార్. ఇలాంటి ఇంకా మంచి అభివృద్ధి మా అంటే ప్రజలకి చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకోటి మా విలేజ్లో సార్ ఏఎన్ఎం ఆశా వర్కర్ అనేది లేదు సార్. ఇది కూడా కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పల్లె హాస్పిటల్ ఉంది కదా సార్, ఇక్కడ MNHP సార్, అది కూడా సార్ ఇప్పుడు మా దగ్గర లేరు సార్. అది కూడా మా సౌకర్యంలో కల్పించాలని మేము సార్ని కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే సార్ని కోరుకునేది ఏంటంటే సార్, మా గ్రామానికి ఇప్పుడు సార్ని మంచి హెల్ప్ చేస్తారని మేము ముందుకు వెళ్తాం సార్. సార్కి ఎప్పుడు రుణపడే ఉంటాం సార్ మేము. సార్ మాకు ఇంకా ఎన్నో విధాలుగా హెల్ప్ చేయాలని సార్ని అది కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీరు ఎట్లా చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యే సారు చేసే పని స్పీడ్గా అవ్వడం, మా ఎల్లాడి నియోజకవర్గం ఇప్పుడు దాకా ఎల్లాడి అనేది ఏ విధంగా ఏ ఎమ్మెల్యే వచ్చినా స్పందించకపోవడం దానికి కారణం ఏదో మాకు తెలియదు. కానీ ఈసారి అనేది అసెంబ్లీలో మాట్లాడడం, మా ఎల్లాడి నియోజకవర్గం అంటే మొత్తం మండలాలు రావడం, మంచిగా స్పందిస్తుండు. ఈ వాటర్ సమస్య కానీ ఏదైనా ఉన్న సమస్యని తొందరనే సాల్వ్ చేస్తుండు ఎమ్మెల్యే సార్. ఇప్పుడు చేసే పని మాత్రం మంచిగా నడుస్తుంది. ఇంకా ముందు మంచిగా చేయాలనుకుంటుండు. ఏ ప్రాబ్లం ఏ పని అయినా తీసుకుపోతే తొందరగా స్పందించి తొందరగా సాల్వ్ చేయడానికి కూడా చేస్తుండు ఎమ్మెల్యే సార్ అనేది. మా ఎల్లాడి నియోజకవర్గం ఇప్పుడు టాప్ లెవెల్లో మన తెలంగాణ డిస్టిక్లో మొత్తం అంటే ఎల్లాడి ఇప్పుడు దాకా ఎవరికి తెలియని దాంట్లో ఇప్పుడు తెలిసేలాగా అసెంబ్లీలో ఎంత గడగడ మాట్లాడుతున్నారంటే ఎమ్మెల్యే సార్ చాలా మాకు మంచిగా ఉన్నారు ఇప్పుడు. ఇంకోటి ఏ విషయంలో అయినా తొందరగా స్పందిస్తున్నారు సార్.
ఏది చేయాలని కూడా తొందరగా చేస్తుండు, మంచి రెస్పాన్సిబిలిటీ అవుతుండు. ఇప్పుడు మా పాత జీపీలో దుర్గం జీపీకి వాటర్ సమస్య కూడా మంచిగా మాట్లాడిండు, అసెంబ్లీలో కూడా మాట్లాడిండు ఆ వాటర్ సమస్య గురించి. ఈ వాటర్ ఇవి కంపల్సరీ కావాలి సార్ మాకు. ఇప్పుడు ఏది ఉన్నా మంచిగా చేస్తుండు, మేమైతే సార్కి రుణపడి ఉంటాము. ఓకే సార్. మీరు గతంలో ఏదైనా రాజకీయ పదవులు చేసిన? ఇంతకుముందు నేను సొసైటీ ఉత్నూరు సొసైటీ డైరెక్టర్ చేసిన సార్. నేను ఇప్పుడు సర్పంచ్గా మా వైపు ఉంటుంది, అలా భర్తని సార్ నేను. మీరు ఇక కొత్తగా మీ గ్రామంలో ఏమైనా కొత్త సమస్యలు ఏమైనా గురించి ఉన్నాయా? రెండు సార్ ఇప్పుడు చెప్పిన సమస్యలు ఇవే, ఇంకా కొన్ని వస్తూనే ఉంటాయి. మాకు 3 ఏళ్ళు అవుతుంది రాగా, ఇంకా కొన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి. తొందర ఇవి కొన్ని సాల్వ్ అయితే ఇంకో దానికి మనం స్టెప్ వేయగలుగుతాం. ఈ తొందరగా సాల్వ్ వస్తే ఇంకో దానికి మనం పెట్టాం. లైట్స్ కంపల్సరీ ఇంపార్టెంట్ సార్. హౌస్లు కూడా ఒక టెంపుల్ ఉంది, సోమవారం 2 టెంపుల్స్ ఉన్నాయి సార్. ఈ కంపల్సరీ మేము ఎంపీ ద్వారా కూడా ఎమ్మెల్యే ద్వారా చేసుకొని ముందుకు వెళ్ళాలని, తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. వాటర్ ప్రాబ్లం ఉంది ఎక్కువ ఉంది సార్ మా విలేజ్లో. అంటే మెయిన్గా ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఫుల్ ఇబ్బంది సార్. జనాలు కూడా అక్కడ ఇక్కడ పోయి వాటర్ పట్టుకోవడం వల్ల బస్సు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది స్కూల్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలేజ్ కానీ ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఇబ్బంది బాగానే పడుతున్నారు. మా ఊర్లో ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు దాదాపు 50 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్. ఎంఆర్ఓ, డాక్టర్స్, టీచర్స్, ఆర్మీ, కానిస్టేబుల్, అందరూ చాలా మంచిగా ఉన్నారు సార్. అంటే అందరూ ఎంప్లాయీస్ కూడా మమ్మల్ని మంచిగా హెల్ప్ చేస్తారు. ఊరికి ఏ సమస్య ఉన్నా ఏదైనా చేద్దామని ఆలోచనలో కూడా ఉంటారు, ఏదైనా హెల్ప్ కూడా చేయగలుగుతారు సార్. గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఏమైనా కృషి చేద్దాం అనుకుంటున్నాను. కొత్త గ్రామ పంచాయతీ కావాలి సార్ మాకు. అయితే అది కొంచెం పెండింగ్లో ఉందట, అది తొందరగా సాల్వ్ చేయాలని ఎమ్మెల్యే సార్ని కూడా కలవడం జరిగింది. సాల్వ్ చేస్తాను కూడా అన్నారు. మీకు వివో బిల్డింగ్స్ లేదు సార్, మొన్న కూడా ఇచ్చినాము, అది కూడా వస్తుంది అన్నారు. మొన్న తీర్మానం రాసి మా సభ్యులందరితో కలిపి, ఉప సర్పంచ్, మేము, వార్డు మెంబర్ అందరూ కలిపి ఇవ్వడం జరిగింది తీర్మానంతో. మీకు మీ పాలకవర్గం ఎట్లా పనిచేస్తుంది? మంచిగా ఉన్నారు సార్, అంతా బాగానే ఉన్నారు, మంచి సపోర్ట్నే చేస్తున్నారు మా మేడంకి. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సెక్రటరీ కానీ అందరు మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా నడుస్తుంది సార్.